సిద్ధం సభల్లో లక్షల ప్రజలను సమీకరించి సత్తా చాటారు. అటు తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు స్థానాల్లో బస్సు యాత్ర పూర్తి చేశారు. ప్రస్తుత ప్రచారానికి ప్రీ క్లైమాక్స్ దశలో ఉంది. ఈ నెల 11తో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కూటమి తరపున చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్, పురంధేశ్వరి ఇలా అందరూ రంగంలోకి దిగారు. అందరూ కలిసి భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో ఒంటరిగాను ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కంటే కూటమి ప్రచారం అధికంగా ఉంది. మరోవైపు గత 2 రోజులుగా బీజేపీ అగ్రనేతలు వరుసగా క్యూ కడుతూ వచ్చారు. మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చి వెళ్లారు. నిన్నటికి నిన్న ప్రధాని మోదీ సైతం ప్రచార సభలు నిర్వహించారు. ఒకే రోజున వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సభలకు జగన్ హాజరవుతున్నారు. అయితే ఒకవైపు వ్యవస్థల పరంగా జగన్పై పెరుగుతున్న ఒత్తిడి, కేంద్రం కూటమికి సంపూర్ణ సహకారం అందిస్తుండడం తదితర కారణాలతో మాత్రం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలోనే తన వ్యూహాలను పదును పెడుతున్నారు. అయితే ఎన్నికల్లో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం మీద, జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం కట్టలేదు అన్నారు. రాజధాని నిర్మాణంలో లేదు అన్నారు. రైల్వే జోన్ తాము కట్టక లేకపోవడానికి జగన్ భూములు ఇవ్వకపోవడం కారణమన్నారు. సరిగ్గా 24 గంటల వ్యవధిలో గాజువాకకు సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదు అన్న మోడీ ఆరోపణలను గట్టిగానే తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను ఇస్తే కేంద్రమే తీసుకోలేదని చెప్పారు. భూముల సర్వే నెంబర్లతో సహా ఆ మధ్య ప్రభుత్వ అధికారుల వివరాలు ఇచ్చిన మోడీ అదే మాట అనకాపల్లిలో చెప్పడంతో జగన్ కౌంటర్ ఇలా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా ఇన్నాళ్లు అడ్డుకున్నది తమ ప్రభుత్వమే అని తెలిపారు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబుని అవినీతి పరుడు అన్న మోదీకి ఇప్పుడు ఆయనలో తేడా కనిపించిందని జగన్ నిలదీశారు. తమ పక్కకు వస్తే చాలు ఎవరైనా పునీతులు అయిపోతారా అని జగన్ ప్రశ్నించారు. నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారు. ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు, దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు కూటమి అభ్యర్థులంతా కూడా ప్రచారం సాగిస్తున్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసే దగ్గర నుంచి సిద్ధం సభలు నిర్వహించడం, ఆ తర్వాత బస్సు యాత్ర, ప్రస్తుతం హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరోవైపు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా కలిసి మళ్ళీ విడివిడిగా కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ కోవలో ఒక రకంగా కూటమితో పోల్చుకుంటే వైసీపీ కొంత వెనకబడినట్టే కనిపించింది. అయితే ఆఖరి 3-4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన నిర్వహించేందుకు వైసీపీ అధినేత కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. 3 ప్రాంతాల్లో 3 హెలికాప్టర్లను ఏర్పాటు చేసి రోజు 3 సభల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, వాయిస్ ఉన్న నేతలను గెలిపించుకునే విధంగా ఆయన ఈ చివరి 3 రోజులు పర్యటన కొనసాగించే విధంగా అయితే ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు అదే స్థాయిలో కూటమి నేతలు కూడా తమ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కోవలోనే కూటమి తరపున ఇప్పటికే ప్రధాని మోడీతో పాటుగా అమిత్ షా వంటి ఉద్దండ నేతలు కూడా రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. మొత్తానికైతే మోడీ తన పర్యటనలో భాగంగా పలు ఆరోపణలు ప్రభుత్వం మీద చేశారు. అయితే దానికి ధీటుగానే రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. మొత్తానికైతే ప్రచారం చివరికి రావటంతో ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.